హలో అండి. రాగులు హెల్తీ అని అందరికీ తెలుసు. కాకపోతే వాటిని ఇంకొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో మీకు ఒక మంచి హెల్తీ టిప్ కూడా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా 1/2 kg రాగులను తీసుకొని నేను 1 day నానబెట్టుకున్నాను. తర్వాత 2 days వాటిని ఒక మంచి కాటన్ టవల్ కానీ లేకపోతే కాటన్ క్లాత్లో కట్టిపెట్టి ఉంచుకోవాలి. అప్పుడు మీరు విప్పగానే ఇలా నేను చూపించినట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా మంచిగా మొలకలు వస్తాయి. వీటిని అన్నింటినీ మొత్తం విడదీసుకోవాలి. విడదీసుకొని వీటితోనే మనం ఈరోజు స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని తయారు చేసుకుంటాము. ఇది చాలా హెల్తీ కంపేర్ టు రాగులు. ఇలా మొలకలు చేసుకున్న పౌడర్ని తింటే ఇంకా చాలా హెల్త్కి మంచిది. సో వీటన్నిటిని విడదీసుకొని నేను 2 plates పెట్టుకొని ఎండలో పెట్టుకున్నాను. సో వీటిని ఒక 2 to 3 hours ఎండలో ఉంచుకున్నాక మనము ఒక ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే వీటిలో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ అనేది వెళ్ళిపోయి మనకి మంచిగా పౌడర్ అనేది తయారవుతుంది. సో మీరు కొంచెం కొంచెమైనా వేసుకొని 2 times కానీ 3 times కానీ ఇలా ప్యాన్లో ఒక 10 to 15 minutes వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు మనకు మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ స్ప్రౌటెడ్ రాగుల నుంచి. సో ఇలా రోస్ట్ చేసుకొని కాసేపు చల్లారబెట్టుకున్నాక మనం మిక్సీ చేసుకోవాలి. సో ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి నేను మిక్సీ చేశాను. కాకపోతే ఇలా మిక్సీ పట్టినాక కూడా అందులో కొంచెం గరుకుగా ఉంటుంది పౌడర్. సో అందుకని నేను ఒక జల్లర్లో జల్లించుకుంటున్నాను. సో పిండినంతా కొంచెంగా వేసి జల్లించుకోవాలి. జల్లించుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసుకుంటేనే పౌడర్ అనేది మంచిగా మిక్సీ అయ్యి మెత్తగా అవుతుంది. ఎందుకంటే మనం పిల్లలకి కూడా యూజ్ చేస్తాం కాబట్టి. సో మనం పౌడర్ని ఎంత మెత్తగా మిక్సీ చేసుకుంటే అంత మంచిగా అవుతుంది. ఎందుకు మనం రాగి జావలో వేసుకుంటాము, ఇడ్లీలలో వేసుకుంటాము, నేనైతే దోశలలో కూడా వేసుకుంటాను ఈ పౌడర్ని. సో అందుకని ఫైన్ పౌడర్గా ఉంటే మాత్రమే పిల్లలకు కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో అలా నేను పౌడర్ని అంతా మిక్సీ చేసుకున్నాను. ఇలా చూడండి ఎంత స్మూత్గా అయిందో ఇప్పుడు జల్లెడ పట్టినాక. సో మిగతా పౌడర్ని కూడా నేను మళ్ళీ ఒకసారి మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను. సో వేసుకున్న పౌడర్ని కూడా మళ్ళీ ఒక 2 or 3 times మిక్సీ చేసుకున్నాను. అదేవిధంగా ముందు మిక్సీ పట్టిన దాన్ని కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకొని ఫైనల్గా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి రాగి పౌడర్ అనేది తయారవుతుంది. సో దీనిని మనం ఎయిర్ టైట్ కంటైనర్ ఎనీ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ప్రాబబ్లీ నేనైతే ఎక్కువగా మన స్టీల్ కంటైనర్నే వాడుతుంటాను. సో అందుకని స్టీల్ కంటైనర్లో వేసుకొని మీరు స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకున్న స్ప్రౌటెడ్ రాగి పౌడర్ చాలా హెల్త్కి మంచిది కంపేర్ టు రాగులు. నేను ఎక్కువగా ఇడ్లీ బ్యాటర్లో వాడతాను. 1 spoon ఇడ్లీ బ్యాటర్లో వేసుకొని ఇడ్లీ చేసుకుంటాను. దోశలో కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ ఏ టిఫిన్ చేసినా కానీ ఆ టిఫిన్లో వేసుకోవచ్చు. ఈవినింగ్ కూడా చాలామంది చపాతీ చేసుకుంటారు. చపాతీలో కూడా ఒక 1 or 2 spoons వేసుకొని చపాతీలో కూడా వాడుకోవచ్చు. సో ఇలా నేను ఇడ్లీ బ్యాటర్లో వేసుకున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు వీలైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ బ్యాటర్ని కలుపుకోవాలి. చూడండి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసి కూడా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా చేసిన ఇడ్లీ నార్మల్ ఇడ్లీ కంటే ఈ ఇడ్లీ కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది. ఎందుకంటే మనం రాగుల పిండి వాడినాం కాబట్టి పిల్లలకు కూడా మంచిగా డైజెస్ట్ అవుతుంది. రాగి పిండి బోన్స్కి చాలా మంచిది, మంచి ఇమ్యూనిటీ బూస్టర్ కూడా. సో అని నేను ఎక్కువగా ఇలాగే చేస్తాను ఇడ్లీ పిల్లలకి. వైట్ ఇడ్లీ కన్నా ఇలా తిన్న ఇడ్లీ చాలా మంచిది కాబట్టి ఇలా నేను స్ప్రౌటెడ్ రాగి పౌడర్ని ఇడ్లీలో వాడతాను. మీకు చెప్పాను కదా హెల్తీ టిప్ చెప్తానని. ఇప్పుడు వింటర్ సీజన్లో అందరికీ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో మీరు మార్నింగ్ ఈవినింగ్ నానబెట్టిన బాదం తీసుకుంటే నిజంగా హెయిర్ ఊడిపోవడం అనేది తగ్గిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.